ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వెండి సామాగ్రిని క్లీన్ చేద్దామండి. ఎరేజర్తో రబ్ చేసినంత ఈజీగా వెండి సామాగ్రి మీద ఉన్న మచ్చల్ని కానీ మరకల్ని కానీ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. జస్ట్ కొంచెం కాటన్ని ఒక లిక్విడ్లో మనం డిప్ చేసి ఆ కాటన్తో వెండి సామాగ్రి మీద ఉన్న మచ్చల్ని మరకల్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవి క్లీన్ చేయకముందు సామానం అండి. చూస్తున్నారు కదా, కుందులు కానీ గిన్నెలు కానీ ఆల్రెడీ నీట్గా తోమినవే కానీ అవి కాస్త నల్లగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ ఉపయోగించి మెరుగు పెడతాం కదా, వెండి సామాగ్రికి మెరుగు పెడితే కొత్త వాటిలా ఎలా మెరిసిపోతాయో సేమ్ అలానే మెరిసిపోతాయి ఈ లిక్విడ్ యూజ్ చేస్తే. ఇది సిల్వర్ డిప్. ఈ లిక్విడ్ నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేసుకున్నాను. లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నేను కూడా మీలానే ఒక వీడియో అయితే చూశానండి ఇన్స్టాగ్రామ్లో. ఆ వీడియోలో జస్ట్ ఈ లిక్విడ్లో ఇలా ముంచి అలా తీసేస్తున్నారు. అది కూడా వాళ్ళు వెండి సామాగ్రి షాప్ వాళ్ళని. సో నేను ఆ వీడియో చూసి మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈ లిక్విడ్ని అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా మీరు చేతులకైతే గ్లౌజెస్ వేసుకోవాలి. ఒకవేళ గ్లౌజెస్ లేకపోతే నార్మల్ కవర్నైనా మీరు చేతులకైతే చుట్టుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. చూస్తున్నారు కదా, జస్ట్ ఆ లిక్విడ్లో నేను కొంచెం కాటన్ని డిప్ చేసి నార్మల్గా ఒక ఎరేజర్తో తుడిచినట్టు తుడుస్తుంటే ఎంత షైనీగా వచ్చేస్తుందో. వెండి సామాగ్రి షాప్లో వాళ్ళు కూడా పట్టీలు కానీ ఇలాంటి వెండి సామానం కానీ ఇదే విధంగా క్లీన్ చేస్తారు అని ఆ వీడియోలో అయితే చెప్పారండి. సో మనం కొంచెం మనీ అంటే ఈ లిక్విడ్ అయితే నాకు 200 అరౌండ్ పడింది కాస్ట్. ఆ 200 మనం ఒకసారి తెప్పించుకుంటే ఎన్నిసార్లన్నా మన ఇంట్లో ఉన్న వెండి సామానాన్ని మనం మెరుగు పెట్టుకునే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి చాలా షైనీగా వచ్చాయి. మొత్తం క్లీన్ అయిన తర్వాత నేను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నానండి. జస్ట్ ఆ లిక్విడ్లో ఒకసారి డిప్ చేసి తీస్తే చాలు. ఆల్రెడీ వాష్ చేసిన సామాగ్రిని ఆ లిక్విడ్లో ఒకసారి డిప్ చేసి తీసాను అంతే. నేను చేసింది అయితే ఇందులో ఏమీ లేదు. అలా జస్ట్ డిప్ చేసి తీసి నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ నీట్గా శుభ్రంగా తుడుచుకుంటే సరిపోతుంది. మెరుగు పెట్టించినట్టు షైనీగా చాలా నీట్గా వచ్చాయండి. అచ్చం కొత్త వాటిలానే మెరిసిపోతాయి. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే పనిచేస్తుందని నేను చెప్తాను. మీకు కూడా నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వెండి ఏమైనా తగ్గుతుందా అని మీకు డౌట్ రావచ్చండి. అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. జస్ట్ పైనున్న మరకలన్నీ పోయి అది షైనీగా వస్తుంది అంతే. మనకు కావాల్సింది నీట్గా ఉండడం, షైనీగా ఉండడం, కొత్త వాటిలా మెరిసిపోవడం. ఇవైతే 100% ఉంటుందండి. ప్లస్ వెండి కూడా ఏమీ తగ్గడం కానీ కరిగిపోవడం కానీ అలాంటిది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వచ్చేవన్నీ పండగలే కదండి. మన ఇంట్లో ఉన్న వెండి సామాగ్రిని ఇలా షైనీగా మెరిసే వాటిలా చేసుకుందాం. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని ఒకసారి యూజ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.